పీడీసీఎల్ వల్ల ఏం జరుగుతుంది తెలుసా? బావి కాడ కరెంటు పోతే ఒకరికి ఫోన్ చేయాలి, ఇంటికాడ కరెంటు పోతే ఇంకొకరికి ఫోన్ చేయాలి. రేపు ఆ బావి గడ్డకు నేను ఇల్లు కట్టుకుంటా, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటా, నాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వమంటే ఏమైతుంది తెలుసా? రేపు లేలే మేము ఇయ్యం, ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఇస్తారు, అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఎస్పీడీసీఎల్ ఏమంటాడు, నీ బావి కాడ ఉన్న కరెంటు పోలు కరెంట్ ఏదైతుందో అది నాది కాదు, అది ఆర్పీడీసీఎల్ది. నేను నీకు ఇంటికి మీటర్ ఇవ్వాలంటే ఇరుకోడ్ సబ్స్టేషన్కి వెళ్ళి 12 పోల్లు కట్టాయి, ఆ 12 పోల్లకు పైసలు కట్టు, వైర్కు పైసలు కట్టు, వేయడానికి అవసరమైన పైసలు కట్టనే నీ ఇంటికాడ కనెక్షన్ ఇస్తా అంటాడు. అంటే డబుల్ లైన్లు వేసుడు, పోల్లు కూడా ఎక్కువ పడతాయి రైతుల పొలాలలో. ఇప్పుడు బావికాడ కనెక్షన్ ఉండే ఆల్రెడీ కరెంటు, దానికే ఇవ్వచ్చు కదా. రేపు ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏం చెప్తుందంటే ఆర్పీడీసీఎల్ రైతులకు మాత్రమే ఇస్తుందట, ఇంటికి ఇవ్వాలంటే ఎస్పీడీసీఎలోడో ఎంపీడీసీఎలోడు ఇవ్వాలి. లేదు బావికాడ ఒక పౌల్ట్రీ పెట్టుకున్నా అంటే ఎస్పీడీసీఎలో ఎంపీడీసీఎలో ఇవ్వాలి. లేదు మా పసుపు పండించే రైతులు పసుపును ఉడకబెడతాము అంటే లేలే ఇది దీని కింద ఉడకబెట్టద్దు, ఎస్పీడీసీఎల్ కరెంట్ తీసుకో అంటాడు. చెరుకు పట్టాలి, చెరుకు నేను తిప్పాలి, గానుగ తిప్పాలంటే ఎస్పీడీసీఎలోడు కనెక్షన్ ఇవ్వాలంటాడు. అంటే ఆ ఎస్పీడీసీఎలోడు ఏమంటాడు, నీ బావికాడ నా కరెంట్ లేదు, నేను ఊరి నుంచి నీ ఇంటికాడ పెట్టుకునే ఇల్లు, బావికాడ కట్టుకునే ఇల్లుకు కానీ బావికాడ కట్టే పౌల్ట్రీకి ఎన్ని పోల్లు పడతాయో ఆ లెక్క కడితేనే పైసలు కడితేనే రేపు ఇస్తా అంటాడు. ఈజ్ ఇట్ నాట్ నేషనల్ వేస్ట్? ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ వేస్ట్? పబ్లిక్ మనీ వేస్ట్ చేయడం కాదా ఇది? ఆల్రెడీ కరెంటే ఉండే సపరేట్గా దానికి కనెక్షన్ ఇవ్వక ఇప్పుడు 3వ కంపెనీ పెట్టి నువ్వు ఆడ బావికాడ ఇప్పుడు లంబాడి వాళ్ళు, మా గిరిజనులు, గోండులు, కోయలు, ఎస్టీలు అంతా కూడా బాయిలకానే ఉంటారు, బాయిలకానే ఇల్లు కట్టుకుంటారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నట్టు.